హాయ్ దోస్తులు, వెల్కమ్ టు సుమా జ్ఞాని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ, అదే తీపి బోండాలు. వీటినే బెల్లం బోండాలని కూడా అంటారు, బెల్లం బూరెలని కూడా అంటారు. ఈజీగా చాలా తక్కువ టైంలో 5 నిమిషాలలో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇంకా మొన్నటి వరకు మనకి సమ్మక్క జాతర అనేది జరిగింది. వాటికి సంబంధించిన బెల్లం మీ ఇంట్లో ఉంటుంది. ఇంకా గోధుమ పిండి అయితే మనం చపాతీ చేసుకుంటూనే ఉంటాం, అది కూడా మీ ఇంట్లో ఉంటుంది. ఈ రెండింటితోనే ఈ రెసిపీని ఈజీగా 5 నిమిషాలలో తయారు చేసుకోవచ్చు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. బెల్లంని అయితే కరగబెట్టుకొని వడబోసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ని. ఇంకా గోధుమ పిండిని ఆ వాటర్లోకి తగినంతగా తీసుకొని దాంట్లో యాలకుల పొడి, తినే సోడా స్పూను, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకంటే మనకు తీపిలో ఉప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి, అందుకే ఉప్పు కూడా చిటికెడు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనము మైసూర్ బోండా చేసుకుంటాం కదా, ఆ పిండికి కలుపుకున్నట్టుగా లూజ్గా కలుపుకోవాలి, బోండాలు వేసుకునే విధంగా. ఇది సేమ్ మనకు మైసూర్ బోండా లాగానే ఉంటుంది, కానీ తీయగా ఉంటాయి. ఇలా లూజ్గా మనమైతే కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బాగా నాని బోండాలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇంకా మా మమ్మీ అయితే కలుపుకుంటుంది. ఇవి మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. మా బాబుకి కూడా చాలా ఇష్టము ఈ రెసిపీ అంటే. ఇంకా మీకు ఇష్టమేనా? మీ ఇంట్లో కూడా ఈ బోండాలు అనేవి చేసుకుంటారా? కామెంట్ చేయండి. ఇంకా లూజ్గా అయితే కలుపుకోవాలి, మరీ థిక్గా కాదు, మరీ లూజ్గా కాదు. ఇంకా నూనె కూడా మీడియం ఫ్లేమ్లోనే మంట పెట్టి కాగనివ్వాలి. ఇంకా మనము బోండాలు వేసుకోవడం అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. నూనె కాగిన తర్వాత బోండాలు వేసుకునే విధంగానే ఒక్కొక్కటిగా ఈ బోండాలను వేసుకొని మీడియం మంట మీద మంచిగా లోపలి వరకు కాగనివ్వాలి. ఎర్రగా కాల్చుకోవాలి బోండాలని. ఈ రెసిపీని మీరు కూడా మీ దగ్గర ఏమని పిలుస్తారు, ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. నాకు లైక్లు ఇవ్వండి. ఇంకా ఇంకా తీపి బోండాలు, బెల్లం బోండాలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.